మా మామ అయితే కాల్ చేసి బయటికెళ్ళాలి. కార్ స్టార్ట్ చేసి ఇంటి ముందు పెట్టమంది. నాకు తెలిసైతే ఈళ్ళు షాపింగ్ మాల్‌కో లేకపోతే ఎక్కడైనా రెస్టారెంట్‌కో అయ్యుంటది. నేననుకున్నట్టే ఈళ్ళు షాపింగ్ మాల్‌కి తీసుకొచ్చారు. ఎవెన్యూ సెకండ్ గేట్ అయితే ఇక్కడ డ్రాప్ చేశాను ఈళ్ళని. ఈళ్ళు డ్రాప్ చేయగానే నన్నైతే పార్కింగ్‌లో పెట్టమన్నారు. ఇప్పుడైతే ఉంటది నాకు సినిమా కష్టాలు పార్కింగ్‌లో పెడతాకే. సిరదప్ 27 బ్లాక్‌లో అయితే పార్కింగ్ చేయమని చాలా సింపుల్‌గా చెప్పింది. ఇప్పుడు అక్కడ పార్కింగ్‌లో పెట్టాలంటే నేను మినీ యుద్ధమే చేయాలి ఆ సిరదప్‌లో. ఈ 27 దగ్గరికైతేనే మా వోళ్ళొత్తారు కిందకి బయటకొచ్చి అక్కడ వెయిట్ చేస్తారు. ఇక్కడికైతే దగ్గరలోనే పార్కింగ్ పెట్టాలి. నేను ఎక్కడైనా దూరంగా పార్కింగ్ పెట్టానంటే నేను ఫోన్ మీద ఫోన్ చేసి సావదిప్పారు. ఇంకా రాలేదండి, ఇంకా రాలేదని. 4, 5 రౌండ్లు ఎయగానైతే మనకైతే పార్కింగ్ దొరికింది. బండయితే పార్కింగ్‌లో పెట్టేసాను ఇంక. ఇప్పుడు చెప్పేదైతే కొత్తగా కోవిడ్ వచ్చిన డ్రైవర్లకైతే చెప్తున్నాను ఇదైతే. ఒకవేళ మీ వోళ్ళు పార్కింగ్‌లో పెట్టిన తర్వాత మిమ్మల్ని లగేజ్ తీసుకురావడానికి పైకి రమ్మన్నారన్నారంటే కనుక కంపల్సరీ మీరు ఎక్కడ కార్ పార్కింగ్ పెట్టారో అక్కడ కంపల్సరీ నంబర్‌లుంటాయి ఇలాగా పిల్లర్ మీద. పిల్లర్ నంబరు, మీరు కార్ ఎక్కడ పెట్టారో ఫుడ్ తీసుకొని ఎళ్ళండి. ఎందుకంటే అయి ఒకసారి పైకెళ్ళొచ్చి కిందకొచ్చిన తర్వాత మీరు ఎక్కడ కార్ పెట్టారని మిస్ అయిపోతారు. అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఇది నీకెలా తెలుసు అనుకుంటున్నారేమో, నేను వచ్చిన కొత్తలో అలాగే మిస్ అయిపోయాను. పిచ్చెక్కిపోయింది కార్ ఎక్కడ పెట్టానో తెలియక ఇన్ని కార్‌ల్లోని. అందుకని చెప్పేసి ఎవరు నాకులాగా ఎతుక్కోకుండా ఉంటారని చెప్పేసి నేనైతే వీడియో పెడుతున్నాను.